చేద్దామన్నా. ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది చేసుకోవడానికి ముందుగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న గుడ్డుని నేనైతే మొత్తం పెంకులన్నీ తీసేస్తున్నానండి. గుడ్డు పెంకులు తీసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించానండి. చిన్న కళాయిని పెట్టుకున్నాను. అలాగే దానికి తగినంత ఆయిల్ వేసి గుడ్డును ఉడికించాను. కరెక్ట్గా ఉడికిన తర్వాత ఈ ఆమ్లెట్ అనేది పైనుంచి పోసానండి. మొత్తం పోసాను. అలాగే సాల్ట్, పసుపు, కారం నచ్చినంత వేసుకోండి. అలాగే కింద ఉడికిన తర్వాత తిప్పుకోండి అండి. ఫస్ట్ టైం కాబట్టి నాది సరిగా తిప్పుకోలేదు నేను. చూడండి మొత్తం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ప్లేట్లో పెట్టేసుకున్న దాన్ని టేస్ట్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. అలాగే మా మరిదికి ఇచ్చాను. ఈడేమంటాడో విందాం. బాగుంది అనేసి అన్నాడు. బాగానే తింటున్నావులేరా. అలాగే ఇంకో మరిదికి ఇచ్చానండి. వీడు కూడా తింటున్నాడు చూడండి. ఓకే బాగుంది అన్నాడు. గుడ్ అయితే చాలా బాగుంది.